ఆంథ్రోపిక్ లాంచ్ చేసిన ఎంసీపీకి, గూగుల్ లాంచ్ చేసిన ఏ2ఏకి డిఫరెన్స్ ఏంటి? ఎంసీపీ మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్. మనం ఒక ఎంసీపీ సర్వర్‌ని బిల్డ్ చేసి, అందులోకి మనకు నచ్చిన టూల్స్‌ని రిజిస్టర్ చేయొచ్చు. ఆ టూల్స్ ఏవైనా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూల్ మన డేటాబేస్‌లో నుంచి డేటా రీడ్ చేయొచ్చు. సో, ఇలా టూల్స్‌ని రిజిస్టర్ చేసి, మన ఎంసీపీ సర్వర్‌ని ఒక ఎల్ఎల్ఎంతో కనెక్ట్ చేస్తే, మన ఎల్ఎల్ఎంకి మన డేటాబేస్‌లో ఉన్న డేటా మీద యాక్సెస్ ఉంటుంది. సో, ఇలా మనం ఒక ఏఐ ఏజెంట్‌ని బిల్డ్ చేయొచ్చు. ఇలా నేనొక ఏఐ ఏజెంట్ బిల్డ్ చేస్తా. మీరొక ఏఐ ఏజెంట్ బిల్డ్ చేస్తారు. మన 2 డిఫరెంట్ ఏఐ ఏజెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్‌ని బిల్డ్ చేయడానికి మనం ఏ2ఏ ప్రోటోకాల్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో, 2 డిఫరెంట్ ఏఐ ఏజెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ బిల్డ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏ2ఏ ప్రోటోకాల్ యూజ్ చేయొచ్చు. ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ అంటాం. ఓకేనా? సో, ఇన్ షార్ట్ ఎంసీపీతో మనం ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయొచ్చు. ఏ2ఏతో మనం 2 డిఫరెంట్ ఏఐ ఏజెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్‌ని బిల్డ్ చేయొచ్చు. ఓకేనా? ఈ 2 కాన్సెప్ట్స్ మీద మన ఛానెల్‌లో ఆల్రెడీ డీటెయిల్ వీడియోస్ ఉన్నాయి. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. షార్ట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.